కాబట్టి యుగ యుగాలు కాలాలి అని బైబిల్ చెబుతుంది. ఆ నరక శిక్ష ఎవరూ పోకూడదు అని ఉద్దేశంతో యేసయ్య వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, భేదం కాదు, లేకపోతే ఒక వర్గము కాదు, కానీ ఒక దాన్ని స్థాపించడానికి రాలేదు. కానీ కేవలం మానవులను మోక్షాన్ని తీసుకువెళ్ళడానికి ఒక దారిగా తన రక్తాన్ని చిందించి తద్వారా నిత్య రాజ్యాన్ని నడిపించడానికి వచ్చిన వాడు. కానీ క్రీస్తుని అంగీకరించండి, చేర్చుకోండి, మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. దీవించబడితే ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇటెళ్ళి అట్టు వద్దాం, ఇటెళ్ళి అట్టు వచ్చేస్తాయి. అయితే అట్లా పోదాం, అటు పోతే 2 గల్లీలు కాడితే అవతల ఇంకో గల్లి అట్టు వెళ్దాం.